తక్షశిల విశ్వవిద్యాలయం రామాయణంలో చెప్పబడిన భరతుడు అనే రాజు తన కుమారుడైన తక్ష పేరుమీదుగా తక్షిల అనే పట్టణం నిర్మించాడు. 2800 సంవత్సరాల క్రితం తక్షశిల అనే ప్రాంతంలో గొప్ప విశ్వవిద్యాలయము ప్రారంభించబడినది. ప్రస్తుతం తక్షశిల ప్రాంతం పాకిస్తాన్లో కలదు. ఈ విశ్వవిద్యాలయములో బాబిలోనియా, గ్రీస్, సిరియా, అరేబియా మరియు చైనా ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చేవారు. ఈ విశ్వవిద్యాలయములోని ముఖ్య అధ్యాపకులు కౌటిల్యుడు, పాణిని, జీవకుడు, విష్ణు శర్మ. ఈ విశ్వవిద్యాలయాన్ని మౌర్యులు, ఇండో గ్రీకులు, కుషానులు పోషించారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో హూనులు ఈ ప్రాంతాన్ని జయించి ధ్వంసం చేశారు. ఆ తరువాత ఈ విశ్వవిద్యాలయాన్ని ఏ సామ్రాజ్యాలు పునఃనిర్మించలేదు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో బీహార్లోని పాట్నా సమీపంలో నలంద విశ్వవిద్యాలయాన్ని కుమార గుప్తుడు నిర్మించాడు. ఈ విశ్వవిద్యాలయం ప్రాచీన, మధ్యయుగ తొలి కాలాలలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. విద్య సముపార్జన కోసం జపాన్, కొరియా, మంగోలియా, చైనా, టిబెట్, సిలోన్ ప్రాంతాల నుండి అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. ఈ విశ్వవిద్యాలయములో ఆచార్య నాగార్జునుని వంటి అనేక మంది ప్రసిద్ధులు విద్యను బోధించారు. చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ బౌద్ధ గ్రంథపఠనం, వ్రాతప్రతులు తయారు చేసుకోవడం కోసం నలందలో అధిక కాలం గడిపాడు. ఈ విశ్వవిద్యాలయములో 1000 మంది అధ్యాపకులు, 10,000 మంది విద్యార్థులు ఉండేవారు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో మహ్మద్ ఘోరి దండయాత్ర సమయంలో అతని సేనాని అయిన భక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా నాశనం చేశాడు. వల్లభి విశ్వవిద్యాలయం పురాతన భారతదేశంలో బౌద్ధ అధ్యయనాలు మరియు విద్యా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ విద్యా కేంద్రం. భారతదేశంలోని గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఒకప్పుడు మైత్రక సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రాంతంలో ఉంది. నేడు ఈ ప్రాంతాన్ని వల్లభిపూర్ అని పిలుస్తారు. మైత్రక రాజు భట్టార్క స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం దాదాపు 800 సంవత్సరాలుగా ప్రధాన విద్యా కేంద్రంగా ఉంది. ఇది బీహార్లోని నలంద విశ్వవిద్యాలయానికి పోటీగా ఉండేది. విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని పాలవంశరాజు ధర్మపాలుడు 8వ శతాబ్దం చివరిలో లేదా 9వ శతాబ్దం ప్రారంభంలో స్థాపించాడు. ఇది దాదాపు 4 శతాబ్దాల పాటు బాగా అభివృద్ధి చెందింది. విక్రమశిల గురించి మనకు ప్రధానంగా టిబెటన్ మూలాల ద్వారా తెలుసుకోవచ్చు. విక్రమశిల అతిపెద్ద బౌద్ధ విశ్వవిద్యాలయాలలో ఒకటి. 100 మందికి పైగా ఉపాధ్యాయులు మరియు సుమారు 1000 మంది విద్యార్థులు ఉండేవారు. ఇది బౌద్ధ విద్య, సంస్కృతి మరియు మతాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేసింది. 1193 ప్రాంతంలో తూర్పు భారతదేశంలోని ఇతర ప్రధాన బౌద్ధ కేంద్రాలతో పాటు భక్తియార్ ఖిల్జీ దీనిని నాశనం చేశాడు. క్రీస్తు శకం 750లో బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించిన పాల రాజవంశ స్థాపకుడు గోపాలుడు ఓదంతపురిలో సన్యాసుల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అయితే బుస్టన్ ప్రకారం ఓదంతపురి ఆశ్రమాన్ని గోపాలకుమారుడు మరియు వారసుడు ధర్మపాలుడు నిర్మించాడు. అయితే తారనాథ ప్రకారం దీనిని గోపాలుడు లేదా దేవపాలుడు స్థాపించాడు.